తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడింది. ఇది ఏర్పడి 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పటికున్న ప్రభుత్వానికి పోల్చి చూసినప్పుడు చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మార్పులను మనం నిశ్చితంగా గమనిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1969 ఉద్యమంలో విద్యార్థులు ఉద్యమాన్ని నిర్మించారు. కానీ ఆ ఉద్యమం నిర్మాణం క్రమక్రమంగా రాజకీయ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఆ ఉద్యమం నీరుగారిపోయింది. దాంతో రాజకీయ నాయకులను నమ్మడం తెలంగాణ సమాజం ఆల్మోస్ట్ కంప్లీట్గా బంద్ చేసింది. 2001కి ముందు తెలంగాణ సమాజం కానీ విద్యార్థులు కానీ ఎలాంటి పోరాటాల్లో పాల్గొనలేదు. కేవలం మేధావి వర్గం మాత్రమే పాల్గొంది. 2001 తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి ముందు కూడా ఏ రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ సమాజం నమ్మలేదు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా కేసీఆర్ గారిని ఎవరూ నమ్మలేదు. ఆయన అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? నేను మోసం చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. ఆ స్టేట్మెంట్ వల్ల కూడా ఎవరు ఆయన్ని నమ్మలేదు. ఆయన నమ్మాలి అంటే ఆ ఎలక్షన్స్లో ప్రూవ్ చేసుకుంటూ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఉదాహరణకి 2009లో ఆమర నిరాహార దీక్ష చేశాడు. దాంతోపాటు సాగరహారం, రైల్ రోకో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 10 సంవత్సరాల పరిపాలన కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్మాణానికే సరిపోయింది. ఆయన ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పరిపాలించుకుంటూ దానిలో ఉన్న సమస్యలను తీల్చుకుంటూ మొత్తం ప్రతి ఒక్కదాన్ని చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆయనని మరిపించాలి అంటే మన ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే పెద్దవాడిని చూసి చిన్నవాడిని ఫాలో కమ్మని చెప్తాం. అలాగే ఆల్రెడీ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సీఎం గారు చేసిన ఆ పనులన్నీ గమనించిన తర్వాత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దానిని మించి చేయాలి. అప్పుడు మాత్రమే కేసీఆర్ గారిని మరిపించగలుగుతాం తప్ప తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్ గారిని వేరు చేయడం కుదరదు. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి కొంతమంది వ్యక్తుల హృదయాల్లో చేరిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తుడ్చడం అంత ఈజీ కాదు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కాబట్టి దానిని మించి మనం చేయాలి. దానిని మించి మనం చేస్తేనప్పుడు మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? టీఎస్ని టీజీగా మార్చడం, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖల్ని మార్చడం మాత్రమే చేస్తుంది. అలా అనుకుంటే కేసీఆర్ గారు కట్టిన సెక్రటేరియట్ కానీ అమరవీరుల స్తూపం కానీ అంబేద్కర్ స్టాచ్యూని కానీ ఏమన్నా చేయగలుగుతామా? ఏమి చేయలేం. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంది? కేసీఆర్ గారి పరిపాలనను మించి పరిపాలించాలి. అప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. అంతే తప్ప కేసీఆర్ గారిని మరిపించడం అంత ఈజీ కాదు తెలంగాణ సమాజం నుండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన తెలంగాణ ప్రజలు కొన్ని చిన్న ఇబ్బందుల వల్ల మాత్రమే ఆయనని పదవిచ్యుతం చేశారు తప్ప తెలంగాణ సమాజం నుంచి ఆయన ఎన్నడూ దూరం కాలేదు. ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. అలా అని చాలా తక్కువ సీట్లు వచ్చాయని అనుకోకూడదు. ఆల్మోస్ట్ 40% దాకా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ఆయనకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన 64 సీట్లే. కానీ దాంట్లో ఓటింగ్ పర్సంటేజ్ జస్ట్ 40%, జస్ట్ 6% మాత్రమే డిఫరెన్స్ ఉంది తప్ప మొత్తం కాంగ్రెస్ సైడ్ ఎవరు షిఫ్ట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే కేసీఆర్ గారిని పరిపాలన మరిపించే విధంగా చేయాలి తప్ప కేసీఆర్ గారు పెట్టిన వాటిని పేర్లు మార్చుకుంటూ అది చేసుకుంటూ పోతే కుదరదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సాక్షాత్ సీఎం గారే ఒక మాట అన్నారు. ఏమని? ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్నారు అని చెప్పారు. కానీ నిరుద్యోగులు ఒక ధర్నా చేశారు. ధర్నాలో మాకు జాబ్ క్యాలెండర్ కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి, మాకు అర్జెంటుగా జాబ్ క్యాలెండర్ కావాలని కోరారు. దాంతోపాటు నిరుద్యోగ భృతి ఉంది. నిరుద్యోగ భృతి కూడా 3000 ఇవ్వాలని వాళ్ళు నిక్కచ్చిగా అడిగారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతోపాటు వ్యవసాయ రంగం ఆల్మోస్ట్ కేసీఆర్ గారి పరిపాలన మీ పరిపాలనలో అందరూ పోల్చి చూస్తారు. అప్పుడు రైతు బంధులో 10,000 వచ్చాయి, మీరు 12,000 ఇస్తా అన్నారు. కానీ ఇంతవరకు అలాంటి నిధులు ఇవ్వలేదని సాక్షాత్ కేటీఆర్ గారే చెప్పారు. ఇప్పుడు రైతులు వేసంగి ఒడ్లు రోడ్ల మీద పోశారు, అవి మొలకెత్తుతున్నాయని సాక్షాత్ హరీష్ రావు గారే విమర్శించారు. కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా నకిలీ విత్తనాలు ఉన్నాయి. నకిలీ విత్తనాల వల్ల రైతులు మోసపోతున్నారు. దీని విషయంలో మీరు ఏం చేస్తున్నారు అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూరం అవుతుంది, నిరుద్యోగుల విషయంలో దూరం అవుతుంది. మహిళలకి ఇప్పుడు ఉదాహరణకి మహిళలకి కేవలం మహాలక్ష్మి పథకం కింద బస్సు మాత్రమే ఫ్రీగా ఇచ్చారు. కానీ వాళ్ళకి ఏమన్నారు? నెలకి 2500 ఇస్తా అన్నారు, ఓ స్కూటీ ఇస్తా అన్నారు. మా అమ్మాయిలకు మ్యారేజ్ అయితే 1,00,000 రూపాయలు
డబ్బులు తులం బంగారం ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా కుంటుపడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ గారి టైంలో ఉన్న అభివృద్ధికి ఇప్పుడున్న అభివృద్ధికి చాలా తేడా ఉంటుంది. దానిని సరిచేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్ గారిని మరిపించాలి అంటే రేవంత్ రెడ్డి గారు అంతకు మించి పరిపాలించాలి తప్ప కేసీఆర్ గారు పెట్టిన వాటిని ప్రతిదానిని తొలగించుకుంటూ దాని ప్లేస్లో వేరే దాన్ని చేసుకుంటూ వచ్చినంత మాత్రాన కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం మర్చిపోతుంది అనేది అది హాస్యాస్పదం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి ఒక సమాజంలో ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు అంతే తప్ప చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, అంత మాత్రాన మొత్తం ఆయన్ని పక్కకు పెట్టి మిమ్మల్ని తలకెత్తుకున్నట్టు కాదు, అలా అని మిమ్మల్ని ఎత్తుకొని ఆయన కింద పెట్టినట్టు కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కేసీఆర్ గారు ఆటోమేటిక్గా ఆల్రెడీ ప్రజల మనసులో ఉన్నారు, ఆయన మళ్ళీ పుంజుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటిది? టీఎస్ని టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహాలు రూపురేఖలు మార్చడం, ఇవి కాదు కావాల్సింది. ఇక్కడ అభివృద్ధి కావాలి. అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయండి, అనౌన్స్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు వ్యవసాయ రంగం ఉంది, వ్యవసాయ రంగంలో రైతులకు నకిలీ విత్తనాలు కాదు, వాళ్ళకు ఒరిజినల్ విత్తనాలు అందించండి. ఇప్పుడు చాలా చోట్ల రైతులకు నకిలీ విత్తనాలు అందుతున్నాయని రోజు పేపర్లో చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. దాంతోపాటు రైతు భరోసా, రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు, కానీ దాని అమౌంట్ ఇంతవరకు చేరట్లేదు, ఎవరి చేతికి అందట్లేదు. పారిశ్రామిక అభివృద్ధి జరగట్లేదు. మహిళలకి అది ఇస్తాం ఇది ఇస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఏది క్లారిటీగా అందట్లేదు ఎవరికి. రాజీవ్ యువ వికాసం పథకం కింద యువకులందరికీ 5 lakhs ఇస్తా అన్నారు, దాన్ని June 2nd ప్రారంభిస్తా అని చెప్పారు, కానీ ఇది కూడా పోస్ట్పోన్ చేశారు. ఏమని అంటే సమ్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ 2 years అంటే మీకు ఉన్నది 3 years. ఆ 3 yearsలో మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్లు, నగర సంస్థల ఎలక్షన్లు ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ మీకు చాలా టైం తక్కువగా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కేసీఆర్ గారి పరిపాలనే బాగుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మీరు చేయాల్సిన పనులు కరెక్ట్ టైంకి చేయలేకపోతున్నారు. దీనివల్ల కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, వ్యతిరేకత అనేది వాళ్ళకి పాజిటివ్గా మారుతుంది, మీ మీద వ్యతిరేకత అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంది? ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగే సమయానికల్లా మీరు ప్రతి ఒక్కదాన్ని, మీరు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చాలి. దాంతో పాటు కేసీఆర్ గారిని మైమర్పిస్తూ పరిపాలన సాగాలి. అంతేగాని ఆయన పెట్టిన ప్రతిదాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మాత్రము అది పరిపాలన సాగదు. దాని అభివృద్ధి దిశగా తెలంగాణను నడిపించాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ మొన్న ప్రవేశపెట్టిన దాంట్లో చాలా తక్కువలో ఉన్నది తెలంగాణ. తలసరి ఆదాయం మాత్రమే పెరుగుతుంది, కానీ మిగతా అన్నిట్లలో గ్రోత్ లేదు. ఒక్క హైదరాబాద్లో మాత్రమే గ్రోత్ కనబడుతుంది, మిగతా ఏరియాలలో గ్రోత్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? తెలంగాణ మొత్తాన్ని గ్రోత్గా డెవలప్ చేయాలి. ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ప్రాజెక్ట్స్ పెడతాం, హైదరాబాద్లో మాత్రమే అన్నీ ఉంటాయంటే కుదరదు కదా. ఇప్పుడు ప్రతి ఊరూరుల్లో కూడా మొత్తం అన్నిట్లలో తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు అన్ని ఉద్యోగ కల్పన జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ సమాజం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తుంది. అంతే తప్పితే ప్రతిసారి పేరు మార్చడం, దీన్ని చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్న మొట్టమొదటి సవాల్ ఏంటి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు. రేపు జూలైలో నిర్వహిస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి అంటే కేసీఆర్ గారి పరిపాలన మించి పరిపాలన జరగాలి తప్ప ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ, ప్రతిదాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజంలోని ప్రజలు మాత్రం డిసైడ్ చేస్తారు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అనేది మనం 2 నెలల్లో తేల్చుకోవచ్చు. ఎందుకంటే జూలై ఆగస్టులో ఎలక్షన్స్ జరిగితే ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు డిసైడ్ చేస్తాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది అనేది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగలేదు అనేది.